వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. స్వచ్ఛతా హీ సేవ ప్రచార కార్యక్రమంలో ఆర్కే, పల్లవి, విజయ్, హర్ష, దేవేందర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులు జన్యావుల రామకృష్ణ మాట్లాడుతూ పరిశుభ్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ 7వ వార్డులో బంజారా నగర్ గృహ యజమానుల సంఘం కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి జాయింట్ సిఇఓ పల్లవి విజయవర్ష, శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్, సెక్రటరీ వైవి రావు తదితరులు పాల్గొన్నారు. దోమలు, ఇతర చీడపీడల వల్ల వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యతను రామకృష్ణ ఎత్తి చూపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జాయింట్ సిఇఓ పల్లవి మాట్లాడుతూ సమర్థవంతమైన ఫలితాల కోసం ప్రతి ఇల్లు, కాలనీకి పరిశుభ్రత తప్పక విస్తరించిందన్నారు. స్థానిక పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా దప్పేదార్ శ్రీ గణేష్ మరియు వెంకటస్వామి కృషిని స్థానికులు, వివిధ సంఘాల నాయకులు మరియు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారం. ఈ కంటోన్మెంట్ బోర్డు నుంచి గత ఈ మంత్ 17th నుంచి స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం ప్రారంభించాము. అయితే దీనిలో భాగంగానే ప్రతి కాలనీలో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయమని సిఓ గారు బోర్డు తరఫు నుంచి సిఓ గారు లెటర్స్ కూడా ఇచ్చిన అందరికీ. అయితే ప్రత్యేకంగా ఈ కాలనీ నుంచి మీరు ముందరికి వచ్చి మరి ఈ ప్రోగ్రాంను పికప్ చేయడం అన్నది చాలా సంతోషం, మరి అభినందనీయం. మరి ఇది ఇట్లనే కంటిన్యూ చేసి మా పార్టిసిపేషన్ ఉంటుంది, మీ పార్టిసిపేట్ అయితే మా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ని పర్టికులర్గా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని స్టార్ట్ చేసి మీ అందరికీ ఇంకా బుకింగ్లో స్టార్ట్ చేసి ఇది దాదాపు 10 years అవుతుంది. 10 years నుంచి మెల్లిగా మెసేజ్ వెళ్ళిపోయింది పబ్లిక్లకు. ఇప్పుడు మీరే అంటున్నారు కాబట్టి ముందున్న కంట్రోల్మెంట్ ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది. శానిటేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ ఇంప్రూవ్మెంట్ వచ్చిందని దాన్ని ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు చెప్పారు. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు దానికి కారణం కూడా మీరే, ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. మీరు కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మా వాళ్ళ నంబర్ తీసుకొని, ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది గణేష్, వెంకటస్వామి వాళ్ళే ఉంటారు. నేను వచ్చి హెడ్ ఆఫ్ ద సెక్షన్ హెల్త్ అండ్ శానిటేషన్, నేను హెడ్ ఆఫీస్లో ఉంటాను. సరే, నాకు వచ్చిన కంప్లైంట్స్ కూడా మళ్ళీ ఫార్వర్డ్ చేసేది వాళ్ళకి. మీరు నా కంప్లైంట్ చేసినా కూడా బేసిక్గా ఫీల్డ్లో పనిచేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ కింద కూడా శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా మేము ఈ బోర్డు తరఫు నుంచి వాళ్ళకు కూడా మొన్న రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రైవేట్ రోడ్లో దాదాపు 500 మందికి మన దగ్గర ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఈ మేల్ అండ్ ఫీమేల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైన్స్, కోల్ అండ్ మైన్స్ కిషన్ రెడ్డి గారితో వాళ్ళకు సన్మానం చేయించి కార్యక్రమం పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక శానిటేషన్ వర్కర్స్ మనం ఒక ప్రైవేట్ గ్రౌండ్లో వాళ్ళకు ఫెసిలిటీస్ చూపిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారని ఆ ఉద్దేశంతో workers, especially Ganesh who are working for you, and whenever you are feeling any problem, we, the cantonment board, are there to help you for that. So it's good to see that also. Your efforts for the last year's event, I heard from Raoji that you have also participated in last year's event. That is very much appreciated that you are also taking part in this cleanliness drives. చూసి పక్క వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు ప్రతి స్లమ్ ఏరియాలో మా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకే మార్పు కొరకు, మంచి కొరకు మనం అందరం మారాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిసరాల పరిశుభ్రతను పాటించడం మనమంతా కంటోన్మెంట్